పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసు యంత్రాంగానికి క్షమాపణ చెప్పాలని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు బీజేపీ నాయకులు వరప్రసాద్, పొనగంటి భాస్కర్, పెనుబాల చంద్రశేఖర్ తదితరులతో కలిసి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 కోట్ల మంది ఆంధ్రులకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ రాప్తాడులు అన్నారు, పోలీసుల్ని గుడ్డలు ఇప్పించి కొడతాము, వారి చంద్రబాబు నాయుడికి వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయ్యా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క పోలీస్ నీకు సెక్యూరిటీ లేకుండా నువ్వు ప్రజల్లోకి రాగలవా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ పార్టీని ఉతికి ఆరేసి బండకేసి కొట్టి ఆరేసి 11 స్థానాలకు పరిమితం చేశారు. నేనేదో అంటున్నాడు బట్టలు ఇప్పదిస్తానని. మీరు బట్టలు ఉతుక్కునేదానికి మాత్రమే పనికొస్తారు. మీరు బట్టలు ఉతుక్కునేదానికి మాత్రమే భవిష్యత్తులో పనికొస్తారు. మీరు ఏం అహంకారం అయ్యాది? నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి పోలీస్ వ్యవస్థ ఎంతమంది తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు ప్రజలకు రక్షణగా నిలిచారయ్యే వాళ్ళు. గతంలో ఒకరిద్దరు పోలీస్ అధికారులు తప్పు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన మొత్తం పోలీస్ వ్యవస్థని దిగజార్చే విధంగా, వారి మనోభావాలు బాధపడే విధంగా ఏ విధంగా మాట్లాడతారయ్యా మీరు? ఇది మంచిది కాదు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ